నమస్తే అండి. జానీ మాస్టర్ కేసులో చాలా తీవ్రమైన శిక్షలైతే ఇతనికి పడేలా ఉన్నాయి. నిన్న జానీ మాస్టర్ గురించి ఒక వీడియో చేశాను. 95% కూడా కరెక్ట్గానే మాట్లాడారు. ఎందుకంటే నిన్న చేసిన వీడియోలో ఆడవాళ్ళు డ్యాన్సుల గురించి, వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు, అందరూ ఆడవాళ్ళు కాదు, కొంతమంది ఆడవాళ్ళ గురించి అందులో 3 ముక్కలు విమర్శించడం జరిగింది. అలాగే జానీ మాస్టర్ని సపోర్ట్ చేయలేదు, అమ్మాయిని సపోర్ట్ చేయలేదు, జానీ మాస్టర్ వైఫ్ని సపోర్ట్ చేయలేదు. స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎన్నో కేసులకి నేను వ్యక్తిగతంగా కానీ ఫోన్ ద్వారా కానీ కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాను. ఒక కేసు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను మాట్లాడటం అయితే జరగలేదు. కానీ దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆలోచించి కామెంట్స్ పెట్టండి. నాకు జానీ మాస్టర్ ఫ్యామిలీ చుట్టాలు కాదు, ఆ అమ్మాయి చుట్టాలు కాదు నాకు. కానీ మాట్లాడేటప్పుడు కామెంట్ పెట్టేటప్పుడు అర్థం చేసుకోండి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం అమలు కానుంది. ఎందుకంటే 17 సంవత్సరాల మైనర్ని ప్రలోభ పెట్టినట్టు, అలాగే మత మార్పిడి కింద అదో సెక్షను, చాలా సెక్షన్ల పైన ఇతని పైన కేసు ఎఫ్ఐఆర్ నమోదైతే శిక్ష అయితే పడేలాగా ఉంటుంది, ఇంచుమించు 10 సంవత్సరాల వరకు. జానీ మాస్టర్ ఈ అమ్మాయి పరిచయమైనప్పుడు వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని తన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరికీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అయ్యింది వాళ్ళ ప్రేమాయణం. ఇద్దరు అంగీకారంతో జరిగింది. కానీ ఇతను ఈ అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వకుండా, ఈ అమ్మాయికి ఛాన్స్లు ఇవ్వకుండా, ఈ అమ్మాయికి ఇండివిజువాలిటీగా ఏమైనా ఛాన్సెస్ వస్తుంటే ఫిలిం ఛాన్సెస్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఇబ్బంది పెట్టి రచ్చరచ్చ చేసేటప్పటికి తను ఇబ్బంది పడి ఇంకా నా వల్ల కాదని చెప్పి అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టి 15 రోజులు అయ్యింది. ఇది నిన్న మొన్న కాదు, కానీ వెలుగులోకి వచ్చింది 2 రోజుల నుంచే కేసు పెట్టడం జరిగింది. ఇతను బాలీవుడ్ సినిమా నిమిత్తం లడక్ అనే కంట్రీకి వెళ్ళాడు. అక్కడ లడక్, అక్కడికి పోలీసు వారు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అలాగే జానీ మాస్టర్ 3 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. భార్య ఫోన్ అయితే ఆన్లో ఉంది, కానీ ఆమె లిఫ్ట్ చేయట్లేదు, ఎవరు కాల్స్ అని చెప్తున్నారు. అలాగే ఇతను పైన చాలామంది కూడా ఇతను విధానాలపై కక్ష కట్టున్నారు. కానీ మేము మాట్లాడితే మమ్మల్ని బతకనివ్వడు. ఎందుకంటే ఇప్పుడు డాన్స్లో టాప్ సెలబ్రిటీ అయిపోయాడు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఇతన్ని కొరియోగ్రాఫర్ అధ్యక్షుడిగా ఉన్న పదవిని కూడా తొలగించారు. జానీ మాస్టర్ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇష్టమైన పార్టీలో ఉన్న వ్యక్తుల్ని తప్పు చేసినా సరే మన రైట్ అంటాం, అది కరెక్ట్ కాదు. మన పార్టీలో లేని వ్యక్తి తప్పు చేయకపోయినా తప్పు చేశాడని అనటం కూడా కరెక్ట్ కాదు. మన స్వలాభాల కోసం ఏ వ్యక్తిని కూడా మాట్లాడకూడదు. నేను నిన్న ఆ అమ్మాయిని విమర్శించింది ఏంటంటే, చాలా ఎక్స్పోజింగ్గా చేస్తున్నారు ఇప్పుడున్న అమ్మాయిలు డ్యాన్సులు. అలాగే ఇతను ఇబ్బంది పెట్టినప్పుడు ముందే ఖండించి ఆ తల్లిదండ్రులకు చెప్పాలి కదా అని వీడియోలో చెప్పాను. తర్వాత కూడా చెప్పాను, జానీ మాస్టర్ భార్య దుర్మార్గురాలు అని చెప్పి. ఎందుకంటే తనకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, తనపై కూడా కేసు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తనకు కూడా శిక్ష పడవచ్చు ఒకవేళ ఎవిడెన్స్లు ఉంటే కనుక. అలాగే ఈ అమ్మాయి ఈ గొడవ సర్దుబాటు చేయాలని కొంతమంది సినిమా పెద్దలు ప్రయత్నిస్తున్నారని, అంటే కొన్నాళ్ళు మీ ఇద్దరు కూడా 5 ఏళ్ళ నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారు,
ఇప్పుడు వచ్చిన చిన్న దానికి ఇప్పుడు అంత పెద్ద కేసులు పెట్టుకుంటాం ఎందుకు అంటే అమ్మాయి పెట్టిన సెక్షన్లు అంత భయంకరంగా ఉన్నాయి. అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు కూడా స్క్రీన్ షాట్ లాంటివి ఏ ఉన్నాయి తప్పించి పెద్దగా ఎవిడెన్స్ లేవని కూడా అంటున్నారు. కాబట్టి నువ్వు కాంప్రమైజ్ అయిపో అని చెప్పి సినీ పెద్దలు కొంతమంది కూల్ చేస్తున్నారని చెప్తున్నారు, కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ భవిష్యత్తు అయితే అగమ్య గోచరం. ఇప్పుడు దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అన్న సంధాన. ఇది సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట్ల కూడా ఇలాంటి మూర్ఖులు అనేది ఉంటారు. మగవాళ్ళనే విమర్శించను, మూర్ఖురాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది అలా లేడీస్ని విమర్శించడం కూడా కొంతమంది లేడీస్కి నచ్చట్లేదు, జెంట్స్కి నచ్చట్లేదు. మిస్టేక్ జరిగినప్పుడు ప్రతి వ్యక్తిని కూడా మనం ఇది తప్పని ఖండించకపోతే అది చాలా రాంగ్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండి ఈ అమ్మాయి చాలా ఇంటర్వ్యూస్లో జానీ మాస్టర్ నాకు గురువు లాంటి వారు, జానీ మాస్టర్ లేకపోతే నేను లేను, జానీ మాస్టర్ నాకు భవిష్యత్తు ఇచ్చారు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పిన ఈ అమ్మాయి ఇతను పెట్టే టార్చర్స్ భరించలేక ఇప్పుడు ఓపెన్ అవుతుంది. తనకు వచ్చే అవకాశాలలో తన్ని వెళ్ళనివ్వకుండా, తనకి పర్సనల్ ప్రైవసీ లేకుండా, అంటే దెబ్బలు కొట్టి తిట్టి హరాస్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా అమ్మాయి ఇప్పుడు ముందుకు వచ్చినట్టుంది. ఏదేమైనా నేను మాట్లాడేది కాదు, ఈ సినీ ఇండస్ట్రీలో యాంకర్ ఝాన్సీ మాట్లాడినా, ఉదయభాను మాట్లాడినా, విష్ణుప్రియ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సినీ ఇండస్ట్రీలోనే కాదు మా బుల్లితెరలో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది నడుస్తుంది. మాకు అభ్యంతరాలు ఉన్నాయి. విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి నన్ను ప్రలోభాలతో లోపరుచుకున్నాడు, ఛాన్స్లు ఇప్పిస్తానన్నాడు, నాకు ఛాన్స్లు ఇప్పించలేదు అని అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అందుకని నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని చెప్పింది. నేను బుల్లితెరకే సొంతంగా సాంగ్స్ చేసుకుంటూ నేను యూట్యూబ్లోనే రన్ అవుతున్నానని చెప్పింది. అలాగే యాంకర్ ఝాన్సీ కూడా ఒకప్పుడు తన ఇంటర్వ్యూలో ఇది కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుంది, అక్కడ వ్యక్తులకి ప్రలోభాలకి లొంగితే మాకు కంటిన్యూగా అవకాశాలు ఉంటాయి, అలాగా లొంగకపోతే కనుక మాకు అవకాశాలు ఉండవు అని చెప్పారు. కొంతమంది చాలామంది ఈ మధ్యన ముందుకు వచ్చి బిగ్ బాస్ షోలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నిన్నేదో అమ్మాయిని నువ్వేం చేసావు 5 సంవత్సరాల నుంచి టార్చర్ ఎందుకు భరించాలి, అప్పుడే లాగి లెంపకే కొట్టపోయావా అని చెప్పి నేను నిన్నాళ్ళు మౌనం కూడా ఇప్పుడు ముందుకు ఎందుకు వచ్చాను అడిగితేనే కోపం వచ్చింది. అది లేడీస్కి కోపం వస్తుంది, జెంట్స్కి కోపం వస్తుంది. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఖండించకపోతే అది ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచం అంతా మీడియా ద్వారా అలరైపోయింది కదా. అప్పుడైతే 4 గోడల మధ్యన కొంతమందికి అక్కడే ఆ విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు యాంకర్ ఝాన్సీ మాట్లాడినా, ఉదయభాను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా పెద్ద పెద్ద షోలు చేసేవాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది మాట్లాడుతున్నారు. విదేశాలకి షోల నిమిత్తం వెళ్ళి అక్కడ చేసే పనికిమాల పనులు, నీచ నికృష్టమైన పనులు అని చెప్పి ఎంతోమంది ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే కొంచెం వరెస్ట్ అని చెప్తున్నారు. ఇలా చెప్తున్న ప్రాసెస్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను దివ్యల మాధురిని విమర్శిస్తున్నప్పుడు చాలామంది తను సపోర్ట్ చేసి కామెంట్ చేశారు. దువ్వాడ వాణి కరెక్ట్ కాదు అని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు. పర్ఫెక్ట్గా కాపురం చేసుకునే భార్య కరెక్ట్ కాదు, దివ్యల మాధురి రైట్ అన్నవాళ్ళు ఉన్నారు. దివ్యల మాధురి రైట్ కాదు, వాణి గారు కరెక్ట్ అన్నవాళ్ళు ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఆలోచించి మాట్లాడండి. నాకేమీ జానీ మాస్టర్ వాడేం చుట్టమేం కాదు, వాడు మూర్ఖుడో సన్నాసి అయితే అయి ఉండొచ్చు. కానీ ఆడవాళ్ళు అలర్ట్గా ఉండాలి కాబట్టి తను
ఒక చిన్న బిడ్డ లాంటిది, చిన్న అమ్మాయి కాబట్టి హెచ్చరించవలసి వచ్చింది. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అమ్మాయిలే కాదు, ఆంటీలు, నా ఏజ్ వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తా, చాలా చండాలంగా డ్రెస్సులు వేస్తా, చండాలమైన డైలాగులు మాట్లాడుతూ ఉంటా వీగిపోయి రోడ్డు ఎక్కుతున్నారు. అలాంటి లేడీస్ని నేను విమర్శిస్తుంటే మీకు ఎందుకు నచ్చట్లేదు అర్థం కావట్లేదు. మరి చూసేకి లేడీస్ కూడా ఇంట్రెస్ట్గా ఉందో జెంట్స్తో పాటు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తూ ఉండండి, వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్న పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారో, సిగ్గిడిచి బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పనులు జెంట్స్ అలా మాట్లాడుతూ ఉంటే, ఈ లైవ్లు పెట్టి, ఫేస్బుక్ లైవ్లు పెట్టి వరస్ట్గా మాట్లాడుతూ ఉంటే మనం ఊరుకుంటామా? మహిళా సంఘాలని చెప్పి తాడు తీస్తాం. ఇక్కడ జరిగేది అమ్మాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జానీ మాస్టర్ కొంతకాలం కంటిన్యూ అవటం ఇది కరెక్టు. ఇది నేను కల్పించిన ఇది కాదు. ఇది తెలుసుకుని నిన్న అంత అమ్మాయి పైన మాట్లాడవలసి వచ్చింది. జానీ మాస్టర్ భార్య కరెక్ట్ పర్సన్ అని నేను ఎలా చెప్తాను? ఒక అమ్మాయిని హరాస్మెంట్ చేసి తన భర్త దగ్గరికి బలవంతం చేస్తుందంటే తను ఒక దుర్మార్గురాలు. తనను కూడా శిక్షించాలనే మాట్లాడాను నిన్న వీడియోలో. ఈ రోజున కూడా జానీ మాస్టర్ రాంగ్ అయితే 100కి 100 పాళ్ళు కూడా శిక్ష పడాలి. అతను ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా సరే, ఎంత గొప్పగా ఉంటున్నా సరే శిక్ష పడాలి. కానీ సినిమా పెద్దలు రాజీ చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు జరుగుద్దో మనం వేచి ఉండాలి. థ్యాంక్ యూ.